చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున పేతురుని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరోజు పేతురు ఒక ఇంటి బయట కూర్చున్నాడని, లోపల యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న సమయం అది. బయట పేతురు కూర్చున్నాడు. మరి లోపల ఎందుకు కూర్చోలేదో, బయట ఎందుకు కూర్చున్నాడో మనకు తెలియదు. లోపల యేసైతే మాట్లాడుతున్నాడు, ఇదొక విషయం లోపల మాట్లాడుతున్నాడు. అది బైబిల్ చెప్తుంది. జాగ్రత్తనండి. ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు, పన్నులు వసూలు చేసేవాళ్ళు వచ్చి పేతురు ముందు నిలబడగానే పేతురుకు వెంటనే ఒక విషయం గుర్తొస్తుంది. అమ్మ, వీళ్ళు పన్నులు వసూలు చేసేవాళ్ళు నా పన్ను కూడా అడుగుతారని. మొత్తానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు పేతురు గురించి అడగలేదు, కానీ పేతురు పన్ను గురించి అడగలేదు, కానీ యేసు పన్ను కట్టడా, మీ బోధకుడు పన్ను కట్టడని కొన్ని విషయాలు వారు అడుగుతారు. మొత్తానికి అమ్మ, వీళ్ళు నన్ను అడగలేదని చెప్పి ఏమనుకున్నాడో తెలియదు. మరి మొత్తానికి ఆ మాట వచ్చి యేసు చెప్తాడు. యేసు ప్రభుకి చెప్పడానికి లోపలికి వచ్చినప్పటికీ యేసు పేతుని చూసి వెంటనే ఈ విధంగా అంటాడు, పన్ను కట్టే వాళ్ళు వచ్చారు కదా, పన్ను కట్టమని అడిగారు కదా అని చెప్పి కొన్ని విషయాలు యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అందులో ఒక మాట పేతురు చెప్తాడు. పేతురు, నువ్వు వెళ్ళి గ్యాలం వేయు, చేప పట్టు. నువ్వు పట్టే చేప నోటిలో కాసు ఉండబోతుంది. అది నీ పన్ను నా పన్ను కూడా చెల్లించడానికి ఉపయోగించు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఒకవేళ ఈ ఉదయం నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎలా కట్టాలి ఇవన్నీ, వీటిని నేను కట్టగలనా, ఇవి నేను కట్టలేకపోతున్నాను కదా, డ్యూ డేట్ దగ్గరికి వచ్చేసింది, ఎన్నెన్నో ఆలోచనలు చంపేస్తున్నాయి ఉదయాన్న, నిరాశపడిపోయి ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నిరాశపడిపోక. పేతురు గురించిన ఆలోచన నాకున్నప్పుడు నీ గురించి కూడా నాకు ఆలోచన ఉంది. చూడండి, పేతురు దీవించబడిన ప్రాసెస్, లేకపోతే పేతురు పన్ను కట్టిన ప్రాసెస్ని మనం చూడాలి ఒకసారి. పేతురు యేసే చెప్పిన మాట, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన ప్రకారం చేయు. జాగ్రత్త వినండి, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన ప్రకారం చేయి. పేతురు జీవితంలో ప్రతిసారి కూడా పేతురు దేవుని మాట మీద ఆధారపడి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆయనను నీ మాట చొప్పున మేము వల్ల వేస్తున్నాం అని చెప్తాడు. మీకు అది గుర్తుందా? ఆయనను మీరు చెప్పిన మాట చొప్పున మేము వల్ల వేస్తున్నాం యేసే అని చెప్పి వల్ల వేస్తే విస్తారమైన పంట, విస్తారమైన చేపలు తనకు కలుగుతాయి. ప్రతిసారి పేతురు లోబడిన ప్రతిసారి ఆశీర్వాదం చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది, పేతురు గర్వపడి అంటాడు, నేను అందరూ విడిచిపెట్టి వెళ్ళినా, నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళను. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు పేతురు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతాను యేసు చెప్పినా లేదు. బొంకిగా పట్టుకున్నాడు. చివరికి ఏమైపోయిందంటే ఆ మాట తప్పిపోయి పడిపోయాడు. చూడండి, మాట తప్పిపోయినప్పుడు రోధించాడు, బాధపడాడు, కన్నీరు కార్చాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఏ జీవితమే దేవుని మాట మీద ఆధారపడుతుందో అవి కన్నీరు కాస్త ఆనందంగా మారిపోతాయి ఆ జీవితం. ఏ జీవితం అయితే దేవుని మాట పట్టుకోకుండా వెళ్తారో నాట్యం కాస్త కన్నీరుగా మారిపోతుంది. నేను చెప్తున్నాను, వినండి ఉదయాన. దేవుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు, దాన్ని చేయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమాధానం ఉంటుంది. పేతురు జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు చూడకుండా, ఎవరిని అడగకుండా వెళ్ళిపోయాడు అంతే. నీవు దేవుడి మాట పట్టుకున్నప్పుడు ఇది రైటా, ఇది రాంగా, ఎవరిని అడగాలి, ఏది చేస్తే మంచిది లేదు, దేవుడు నీతో మాట్లాడిన విషయం నీకు ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తావు. ఈ ఉదయం నేను నమ్ముతున్నాను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏదో నీకు చెప్తున్నాడు, ఆ విషయాన్ని బలంగా పట్టుకొని ముందుకెళ్ళు. ఆయన ధైర్యాన్ని తీసుకో లోపలికి, ఆయన మాటను తీసుకో లోపలికి. పేతురుకి సహాయం చేసిన దేవుడు, పేతురు విషయాలు తెలిసిన దేవుడు, నీ విషయాలు కూడా తెలుసు ఆయనకి. నువ్వు కృంగిపోక, అలసిపోక, దేవుడు అన్ని విషయాలు నీ గురించి ఎరిగినవాడు. తల్లి గర్భమున నీవు రూపింపబడక మునుపే నీ గురించి ఎరిగినవాడు. ధైర్యం కలిగి ఉంటావా? నిరాశపడిపోక. సంగమా, నిన్ను త్వరగా తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ వరకు ఈ లోకంలో మనం బ్రతికుండాలి. ఆయన వచ్చి మనం తీసుకెళ్ళేంత వరకు మనం ఆయన వైపు నమ్మకంచి ధైర్యంగా వెళ్ళాలి. ఈ లోకంలో ఇటు పడితే అటు, ఏది పడితే దానికి వెళ్ళిపోవద్దు. యేసు మీద ఆధారపడి వెళ్ళడానికి ఇష్టపడు. ఈ జీవితాన్ని పూర్తిగా యేసుకి అప్పగించు. గొప్ప కార్యాలను చూడబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? యోధుని గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి,
నీ బిడ్డలు పేతురు వైపు నీ ఆలోచన ఉందని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో, మా పట్ల కూడా దేవునికి ఆలోచన ఉందని ధైర్యం వాళ్ళకి కలిగింది. వారు కలిగిన ధైర్యం నువ్వు ఇచ్చిందే కనుక నీ వారికి పనిచేసి బలపరిచి ఆదరించి వారి కొరకు వారి డ్యూ డేట్స్ వచ్చి ఉండగా, వారు కట్టాల్సిన బిల్స్ అన్నీ ముందుండగా నీ కృపచేత వారు నడిపించండి. ధైర్యమును, సమాధానం, నెమ్మదిని నీ బిడ్డలు ప్రకటించచ్చు. యేసయ్య నామమున ప్రార్థించచ్చు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు ఉన్నతంగా నువ్వు చూడబోతున్నావు. ఆ కార్యాలతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.